నమస్తే ఈ వీడియోలో మనము 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ సాఖీ అనేటువంటి కబీర్ దాస్ జీ రాసినటువంటి సాఖియా నుండి మొట్టమొదటి సాఖీని నేర్చుకుందాం। ऐसी बाणी बोलिए मन का आपा खोई अपना तन शीतल करे औरन को सुख होई। ऐसी बाणी बोलिए मन का आपा खोई अपना तन शीतल करे औरन को सुख होई। ఇక్కడ మనకి కబీర్ దాస్ జీ ఈ సాఖీలో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి వివరిస్తున్నారు। ఏసీ బాణీ బోలియే, బాణీ అని వాణి మాట, మన మాట ఈ విధంగా ఉండాలట। ఎలా ఉండాలి? మన్కా ఆపా ఖోయి, ఆపా అనే అహంకార్, మన మనసులో ఏ విధమైనటువంటి అహంకారము లేకుండా మనము మాట్లాడాలి, చక్కని తీరుతో మాట్లాడాలి। అప్నా తన్ శీతల్ కరై ఔరన్ కో సుఖ హోయి। అప్నా తన్, తన్ కా అర్థ హై శరీర్, మన యొక్క శరీరము, శీతల్ కరై అంటే మనం చాలా ప్రశాంతముగా ఉండి ఇతరులతో మాట్లాడాలి। ఏదో గబగబా చిరాకు పడుతూ విసుక్కుంటూ ఇతరుల మనసును నొప్పించే విధంగా మాట్లాడకూడదు। ఔరన్ కో సుఖ హోయి, ఔరన్ అనే దూసరోంకో, ఇతరులకు మన మాటల వలన సుఖము లేదా ఆనందము లభించాలి। అంటే మన మాటలు ఇతరులను నొప్పించే విధంగా ఉండకూడదు, మన మనసులో అహంకారాన్ని ఉంచుకొని గర్వంతో మాట్లాడకూడదు, మంచిగా మాట్లాడాలి। మన మాట బాగుంటే మనతో అందరూ బాగుంటారు, కాబట్టి మనం చక్కని భాషతో మృదుత్వంగా మాట్లాడాలి। ఇతరులను నొప్పించే విధంగా కానీ వాళ్ళ మనసు కష్టపెట్టే విధంగా కానీ మాట్లాడకూడదు, మనం చాలా ప్రశాంతంగా చక్కగా మాట్లాడాలి అని మనకి ఇక్కడ ఫస్ట్ సాఖీలో వివరించడం జరిగింది। ఇక రెండవ సాఖీ చూద్దాం। కస్తూరి కుండలి బసై మృగుడుండై వన్మాహి ऐसे घटी घटी राम है दुनिया देखै नाही। कस्तूरी कुंडली बसै मृगु ढूंढै वनमाही ऐसे घटी घटी राम है दुनिया देखै नाही। ఈ సాఖి యొక్క భావాన్ని చూద్దాం। కస్తూరి కుండలి బసై, బసై కా అర్థ హై వసన, వాస్ కర్నా అంటే నివసించడం। మృగ్, మృగ్ అంటే ఇక్కడ హిరణ్ అంటే లేడీ। ढूंढै वन माही, वन का अर्थ है अरण्य या जंगल। घटी घटी, घटी घटी यानी कण कण में। दुनिया यानी संसार ప్రపంచము। ఇక్కడ మృగ్ అంటే లేడీ ढूंढ रहा है, ఎక్కడ వెతుకుతో, ढूंढना यानी వెతకడం, ఎక్కడ వెతుకుతోంది? వన్, అడవంతా వెతుకుతోందిట। సరే లేడీ దేనికోసం వెతుకుతోంది? కస్తూరి కుండలి బసై, ఇక్కడ ఈ లేడీకి ఒక సుగంధమైనటువంటి మంచి సువాసన వస్తుంది, ఖుష్బు। కస్తూరి అనే ఒక సుగంధాన్ని ఇచ్చేటువంటి ఒక పదార్థము। అయితే ఈ లేడీ ఏం చేస్తోంది? ఈ మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తోందా అని చెప్పి అడవంతా తిరిగి వెతుకుతోందిట, కానీ దానికి తెలియదు అది దాని వద్దే ఉందని। కుండలి, కుండలి కా అర్థ నాభి, ఎక్కడ ఉంటుందట ఇది? నాభీమే, మృగుకి నాభీమే అంటే లేడీ యొక్క నాభి అంటే దాని యొక్క బొడ్డులోనే ఆ సుగంధాన్ని ఇచ్చేటువంటి పదార్థము ఉంటుంది, కానీ దానికి తెలియదు। అందుకని చెప్పి ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి అడవంతా గాలిస్తోందిట। ऐसे ఘటి ఘటి రామ్ హై, అదేవిధంగా రాముడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి దునియా దేఖై నాహి, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదట। దునియా అనే సంసార్ మే జో లోగ్ रहते हैं उनको పతా నహీ చల్ రహా హై, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలకు రాముడు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు। ఘటి ఘటి అనే కణ్ కణ్మే, కానీ రాముడు ప్రతి అణువులోనూ ఉన్నాడు। రాముడు ఈ ప్రపంచంలోని ప్రతి అణువులో ఉన్నాడనే విషయం ప్రపంచంలోని ఈ భూమి మీద ఎవ్వరూ తెలుసుకోలేక రాముడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నారు, కానీ మనం చేసే ప్రతి మంచి పనిలోనూ రాముడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు। ఏ విధంగా అయితే లేడీ తన నుండి వచ్చేటువంటి సుగంధాన్ని తెలుసుకోలేకపోతుందో అదేవిధంగా ప్రజలు కూడా ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నారు అని ఈ సాఖి యొక్క అర్థం। నెక్స్ట్ సాఖి చూద్దాం। జబ్ మై థా తబ్ హరి నహీ
अब हरी है मैं नाही, सब अंधियारा मिट गया जब दीपक देखा माही। जब मैं था तब हरि नहीं, अब हरी है मैं नाही, सब अंधियारा मिट गया जब दीपक देखा माही। దీని యొక్క భావం చూద్దాం. జబ్ మై థా, మై यहाँ पर మై అంటే నేను అనే అహంకారము, నేను నాది నా అనేటువంటి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో తబ్ హరి నహి, అప్పుడు భగవంతుడు అనేవాడు ఉండడు. అంటే మనకు అహంకారం అనేది ఉండకూడదు. నాది నేను అనేటువంటి అహంకారము ఉన్న చోట భగవంతుడు నిలవడు, ఉండడు. అబ్ హరి హై మై నాహి, ఎప్పుడైతే భగవంతుడు అనేవాడు ఉంటాడో మనలో, అప్పుడు నేను అనేటువంటి అహంకారము ఉండదు. భగవంతుడు అహంకారం ఉన్న చోట ఉండడు, అహంకారము లేని చోట మాత్రమే ఉంటాడు అని దీని యొక్క భావం. సబ్ అంధియారా మిట్ గయా జబ్ దీపక్ దేఖ్యా మాహి. దీపక్ యాని దీప్, ఎక్కడైతే దీపము వెలిగించబడుతుందో అక్కడ అంధియారా యాని అంధకార్ మిట్ జాతా హై. ఎప్పుడైతే దీపము యొక్క కాంతి వ్యాపిస్తుందో అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా తొలగించబడుతుంది. ఏ విధంగా అయితే దీపము అనేటువంటి జ్ఞానముతో అంధకారం అంతా కూడా, చీకటంతా కూడా పోతుందో, అలాగే మనలో నేను నా అనేటువంటి అజ్ఞానము అహంకారము తొలగినప్పుడు హరి అంటే భగవంతుడు మనలో నివాసమై ఉంటాడు అని ఈ సాఖి యొక్క అర్థము. ఇక నెక్స్ట్ సాఖి చూద్దాం. సుఖియా సబ్ సంసార్ హై ఖాయై అరు సోవై, दुखिया दास कबीर है जागे अरु रोवई। सुखिया सब संसार है खायै अरु सोवई, दुखिया दास कबीर है जागై అరు రోవై. ఇక్కడ దీని యొక్క భావాన్ని చూద్దాం. సంసార్ యాని దునియా జగ్ అంటే ప్రపంచము. సుఖియా సబ్ సంసార్ है, पूरे संसार में जो लोग रहते हैं वे सभी बहुत सुखी है. वे खा रहे हैं और सो रहे हैं. खायै అరు సోవై. ఈ భూమి మీద నివసించేటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారట. తాత్కాలిక సుఖాలను అదే సుఖము అనుకుని ఖాయై అరు సోవై తింటున్నారు, నిద్రపోతున్నారు. అరు యాని ఔర్, అజ్ఞాన రూపీ అంధకార్ కో దేఖ్కర్. అజ్ఞానము అనేటువంటి అంధకారము అంటే ఏంటవి? తాత్కాలిక సుఖాలు, వాటిని చూసుకుని అదే సుఖం అనుకుని తింటున్నారు, నిద్రపోతున్నారు. లేకిన్ దుఖియా దాస్ కబీర్ హై, लेकिन कबीर दास जी बहुत दुखी है. वे जागकर भगवान के बारे में सोच रहे हैं. जागై అరు రోవై. కానీ జాగై అంటే జాగ్న, మెలకుగా ఉండడం. రోవై అంటే రో రహే హై. కానీ కబీర్ దాస్ జీ ఏం చేస్తున్నారట? వారు మెలకుగా ఉండి భగవంతుని యొక్క ఆలోచన చేస్తున్నారు. అంటే భగవంతుడి గురించే ఆలోచిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో మునిగిపోయి తాత్కాలిక సుఖాలనే సుఖాలు అనుకుని తింటున్నారు, నిద్రపోతున్నారు అని చెప్పి కబీర్ దాస్ జీ చాలా బాధపడుతూ ఏడుస్తున్నారట. అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భగవంతుని మరిచిపోయి విస్మరించి తింటున్నారు, పడుకుంటున్నారు. భగవంతుణ్ణి వాళ్ళు గుర్తు చేసుకోకుండా తాత్కాలిక సుఖాలనే సుఖము అనుకుంటున్నారు అని కబీర్ దాస్ జీ మనకి ఈ సాఖిలో వివరించడం జరిగింది. కానీ కబీర్ దాస్ జీ మాత్రము మేల్కొని ఉండి భగవంతుని గురించి ఆలోచిస్తూ ఈ ప్రపంచంలోని వారందరూ కూడా భగవంతుని మర్చిపోయి తింటున్నారు, నిద్రపోతున్నారు అని చాలా బాధతో ఏడుస్తున్నారట. ఇక నెక్స్ట్ సాఖిని చూద్దాం. విరహ భువంగం తన్బసై మంత్రన లాగై కోయి, రాము వియోగి నా జివై జివైతో బౌరా హోయి. విరహ భువంగం తన్బసై మంత్రన లాగై కోయి, రాము వియోగి నా జివై జివైతో బౌరా హోయి. భువంగం, భువంగం యానే భుజంగియా సాంప్ అంటే పాము అని అర్థం. తన్ అంటే శరీరము. అలాగే ఇక్కడ బౌరా రెండవ లైన్లో బౌరా అంటే పాగల్, పిచ్చి అని అర్థము. ఇక్కడ రామ్ అంటే భగవాన్.
విరహ భువంగం తన బసై అంటే విరహము అనేటువంటి పాము తన్ యాని శరీర్ మే వాస్ కర్తా హై అంటే మన శరీరంలో విరహము అనేటువంటి పాము నివసించినప్పుడు మంత్రణ లాగై కోయి ఏ విధమైనటువంటి మంత్రాలు కూడా పనిచేయవు. అంటే విరహము అంటే ఏమిటి? ఒకరికి అంటే స్నేహితుడు లేదా ఇద్దరు స్నేహితులు లేదా ఇద్దరు ప్రేమికులు ఒకరికొకరు దూరమైనప్పుడు కలిగేటువంటి ఆ ఎడబాటుని విరహము అంటారు. ఆ విరహము అనేటువంటి పాము మన శరీరంలో ఉన్నప్పుడు ఏ విధమైన మంత్రాలు కూడా మన శరీరం మీద పనిచేయవట. ఒక వియోగి అంటే ప్రేమ లేదా స్నేహం ద్వారా ఇద్దరు వ్యక్తులు దూరమైనప్పుడు వారిలో కలిగేటువంటి ఆ స్వభావం ఎలా ఉంటుంది? పాము యొక్క స్వభావంలా ఉంటుంది. ఆ బుసలు కొడుతూ అంటే ఎవరు ఏం చెప్పినా వినేటువంటి స్థితిలో వాళ్ళు ఉండరన్నమాట. అప్పుడు ఏ విధమైనటువంటి మంత్రతంత్రాలు కూడా వాళ్ళ మీద పనిచేయవు. రాము వియోగి నా జీవై అలాగే రామ్ వియోగి అంటే చెప్పుకున్నాం కదా, దూరం అవడము. భగవంతునికి దూరమైన వ్యక్తి నా జీవై నా జీత్ సక్తే హై అంటే జీవించలేడు. రామునికి భగవంతునికి దూరమైన వ్యక్తి జీవించలేడు. జీవైతో బౌరా హోయి ఒకవేళ జీవించినట్లయితే బౌరా అని పాగల్ బన్ జాతా హై ఒకవేళ జీవించినప్పటికీ కూడా అతను ఏమైపోతాడు? పిచ్చివాడైపోతాడు. అంటే విరహముతో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే బుసలు కొడుతూ ఉంటాడు, అతని మీద ఏ విధమైనటువంటి మంత్రాలు పనిచేయవో అదేవిధంగా రామునికి భగవంతునికి దూరమైన వ్యక్తి జీవించలేడు. ఒకవేళ జీవించినప్పటికీ కూడా అతను పిచ్చివాడైపోతాడు అని మనకి సాఖీలో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ సాఖీ చూద్దాం. నిందకు నేడా రాఖియే ఆంగణి కుటీ బంధాయి बिन साबन पानी बिना निर्मल करे सुभाई. निंदक नेड़ा राखिए आंगणी कुटी बंधाई बिन साबन पानी बिना निर्मल करे सुभाई. ఇక్కడ నిందక్ అంటే నిందా కర్నేవాలా అంటే మనల్ని నిందించేవాడు. నేడా యాని నికటియా ఆస్పాస్ దగ్గరగా అని అర్థం. ఆంగణి అంటే ఆంగన్ వాకిలి మన యొక్క పెరడు లేదా వాకిలి. కుటీ అని కుటీరియా ఘర్. అలాగే ఇక్కడ సాబన్ అంటే సాబున్ సబ్బు. పాణి అని పానీ వాటర్. సుభాయి అంటే స్వభావము అని అర్థం. ఇక్కడ దీని యొక్క భావాన్ని చూద్దాం. నిందక్ నేడా రాఖియే నిందక్ यानी निंदा करने वाले. निंदा करने वाले को कहाँ रखने के लिए कहा यहाँ पर నేడా యాని నికట్ రఖనా చాహియే. ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వాళ్ళని మనం ఎక్కడ ఉంచాలట? మనకి చాలా దగ్గరలో ఉంచాలట. ఏ విధంగా ఉంచాలి? ఆంగణి కుటీ బంధాయి. బంధాన అంటే నిర్మించడము. కుటీ అని కుటీరియా ఘర్ ఇల్లు నిర్మించాలి. ఎక్కడ? ఆంగణి అంటే వాకిట్లో. మనకు చాలా దగ్గరలోనే వారికి ఇల్లు. ఒకవేళ వాళ్ళు మనకి దూరంగా ఉన్నట్లయితే వాళ్ళని మన దగ్గరగా ఉంచుకోవాలట. కావాలంటే ఒక ఇల్లుని కట్టించి వాళ్ళని అందులో ఉంచుకోవాలట. ఎందుకని? ఎప్పుడైతే మనల్ని ఎవరైనా నిందిస్తున్నారో మనం చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తాము. అప్పుడు మనము తప్పులు చేసే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి నిందించేవాడు మనకి దగ్గర ఉండడం వలన మనం ప్రతి పనిని కూడా సవ్యంగా చేయగలుగుతాము. బిన్ సాబున్ పాణి బినా నిర్మల్ కరై సుభాయి. సాబున్ అంటే సబ్బు లేకుండాను మరియు పాణి నీరు లేకుండాను నిర్మల్ కరై సుభాయి మన యొక్క స్వభావాన్ని నిర్మలము చేసుకోవచ్చు. అంటే మన యొక్క స్వభావాన్ని ఏ విధంగా మనము స్వచ్ఛంగా చేసుకోవచ్చు? సబ్బు అవసరం లేదు, నీరు అవసరం లేదు. కేవలం మన వద్ద ఒక నిందించే వ్యక్తి ఉంటే చాలు. అటువంటి నిందించే వ్యక్తి ఉంటే మన యొక్క స్వభావాన్ని దేనితోనూ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలము నిందించే వ్యక్తి ఉన్నాడు అని మనం ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయగలుగుతాము. పనిలో మనము చక్కని పరిజ్ఞానాన్ని చూపించగలుగుతాము. కాబట్టి నిందించేవాడిని మనకు దగ్గరగా ఉంచుకోమని ఇక్కడ ఈ సాఖీలో మనకి కబీర్ దాస్ జీ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ సాఖీని చూద్దాం. పోథీ పడి పడి జగమువా పండిత్ భయాన కోయి ఏకై ఆశిర్ పీవుక
पढ़ई सुपंडित होई। पोथी पढ़ी पढ़ी जगमुआ पंडित भया न कोई। एक ही आशीर पीव का पढ़ई सुपंडित होई। यहाँ पर पोथी, पोथी यानी पुस्तक, मुआ यानी मरना, पंडित यानी ज्ञानी, आशीर, आशीर అంటే అక్షర్, పీవ్ यानी ప్రేమ్, సుపండిత్ अच्छे జ్ఞాని. ఇక్కడ దీని యొక్క భావాన్ని చూద్దాం. పోథీ పడి పడి జగమువా. పోథీ అంటే పుస్తకము, పుస్తకము చదివి చదివి जग यानी संसार, दुनिया, प्रपंचम. संसार में जो लोग हैं वे पुस्तक पढ़ते हुए पढ़कर मर जा रहे हैं. అంటే వాళ్ళు పుస్తకాలు చదివి చదువుతున్నారు, చనిపోతున్నారు. పండిత్ భయాన కోయి, కోయి भी పండిత్ నా బన్ సక్తే హై. పుస్తకాలు చదివినంత మాత్రాన వాళ్ళు పండితులు అవ్వలేరు. పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళు మరణిస్తున్నారు, కానీ ఎవ్వరూ కూడా పండితులు అవ్వడం లేదు. ఏకై ఆశిర్ పీవ్ కా, ఏక్ అక్షర్ ప్రేమ్ కా, పీవ్ అనే ప్రేమ్. ఎవరైతే ఒక అక్షరాన్ని, ప్రేమ అనేటువంటి ఒక అక్షరాన్ని చదువుతారో, ఏ అక్షరం అక్కడ, పీవ్ అనే భగవాన్ కా ప్రేమ్, భగవంతుని ప్రేమను లేదా భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే చదువుతారో, पढ़ई सुपंडित होई. जो लोग सुपंडित यानी अच्छे ज्ञानी बन जाते हैं. जो भगवान का प्रेम पढ़ सकते हैं. ఎవరైతే భగవంతుని యొక్క ప్రేమను చదువుతారో, భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళు నిజమైన పండితులు అవుతారు. పుస్తకాలు చదివినంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు కాలేరు. కేవలం భగవంతుని గురించి తెలుసుకుని భగవంతుని యొక్క ప్రేమను తెలుసుకున్న వాళ్ళు, చదివిన వారు మాత్రమే నిజమైనటువంటి పండితులు లేదా జ్ఞానులు అవుతారు అని మనకి ఇక్కడ కబీర్ దాస్ జీ సాఖీలో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ దోహా చూద్దాం. हम घर जालिया आपना लिया मुराड़ा हाथी. अब घर जालो तास का जे चले हमारे साथी. हम घर जालिया आपना लिया मुराड़ा हाथी. अब घर जालो तास का जे चले हमारे साथी. ఇక్కడ జాలియా यानी జలానా, జాలియా కద్ జలానా, ఆప్నా यानी अपना అంటే మన యొక్క, मुराड़ा यानी जलती हुई लकड़ी, तास्का यानी उसका. దీని యొక్క భావాన్ని చూద్దాం. हम घर जालिया आपना. हम घर ఇక్కడ నేను నా ఇంటిని, జాలియా यानी జలాయా, కాల్చాను, अपना घर జలా లియా హే అంటే నేను నా ఇంటిని కాల్చుకున్నాను. లియా మురాడా హాతీ అంటే చేతితో దేన్ని తీసుకున్నాట, లియా అంటే లేనా తీసుకోవడం, మురాడా అంటే ఒక కాగడ, మండుతున్నటువంటి ఒక కర్ర లేదా కాగడాను తీసుకుని నేను నా ఇంటిని కాల్చుకున్నాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నేను అజ్ఞానముతో ఉన్నాను, జ్ఞానము అనేటువంటి కాగడాను తీసుకుని నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కాల్చుకున్నాను అని ఇక్కడ దీని యొక్క భావము. अब घर जालो तास्का. నేను ఫస్ట్ ఏం చేశాను, मैं अपना घर जला लिया है. किसे लेकर, एक मुराड़ा लेकर जला लिया है అంటే ఒక కాగడాన్ని తీసుకుని ముందు నా ఇంటిని నేను, అంటే నాలో ఉన్న అజ్ఞానాన్ని నేను జ్ఞానము అనే ఒక కాగడాతో కాల్చుకున్నాను. అభితో ఉస్కా ఘర్ జలా లేతా హూ అంటే నేను వారి యొక్క ఇంటిని కాలుస్తాను. ఎవరి యొక్క ఇంటిని, जे चले हमारे साथी. जो लोग हमारे साथ आते हैं, हमारे साथ चलते हैं అంటే మాతో పాటు, నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళ ఇంటిని కూడా కాలుస్తాను. అంటే ఏంటి, నాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని జ్ఞానము అనేటువంటి కాగడాతో కాల్చేశాను. నాతో పాటు ఎవరైతే జ్ఞాన మార్గంలో నడుస్తారో వాళ్ళను కూడా అజ్ఞానము నుంచి తొలగించి, అంటే వాళ్ళలో ఉండేటువంటి అజ్ఞానాన్ని కాల్చివేసి వారిలో కూడా జ్ఞానాన్ని పెంపొందిస్తాను అని ఇక్కడ మనకి కబీర్ దాస్ జీ ఈ దోహాలో లేదా ఈ సాఖీలో
చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సాఖి యొక్క భావం ఏంటి? మన ఇంటిని మనం కాల్చుకోవడం అంటే ఏంటి? మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని జ్ఞానము అనేటువంటి కాగడాతో కాల్చేయడము. అలాగే నాతో పాటు ఎవరైతే వస్తారో, జ్ఞాన మార్గంలో ఎవరైతే వస్తారో వారిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని కూడా కాల్చివేసి జ్ఞానాన్ని పెంపొందించుతాను అని ఈ సాఖి యొక్క భావము. ఇక మనం మరొక పాఠాన్ని వేరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, కావలసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.